హాయ్ ఫనీ, సూపర్ రా, చక్కగా ఉంది ఫ్యాక్టరీ, నీ జ్యూస్ ఫ్యాక్టరీ. థ్యాంక్ యూ అన్న. హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఇస్తున్నాం అందరికి, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అక్క కదా పరిచయం చేయం అక్క. నమస్తే. ఇప్పుడు ఈ షాప్ పెట్టిన కూడా రీజన్ ఏమనే, యాక్చువల్గా మాకు బ్రెయిన్ లో ట్యూమర్ ఉండే. నాకు కరోనా నుంచి నేను కూడా సిక్ అయినప్పుడు హెల్త్ కి సంబంధించి నేను ఫిట్నెస్ ట్రైనింగ్ చేసిన కాబట్టి అరే అదే ఇది ఆ పని ఎందుకురా జ్యూస్ ఫ్యాక్టరీ అని పెట్టి దాంట్లో హెల్దీ బ్రేక్ఫాస్ట్ అందిస్తాం మనం అందరికి. మనం హెల్దీగా ఉన్నాం, మా అవతల వాళ్ళు హెల్దీగా ఉండాలని చెప్పి ఈమెనే ఇన్స్పిరేషన్. సూపర్ అండి, సూపర్ అసలు. వెరీ నైస్, వెరీ నైస్. నేను టేస్ట్ చేశాను ఆల్రెడీ, ఇందా టేస్ట్ చేశాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టేస్ట్ చేశాను. జ్యూస్లు అన్నీ చాలా ఆర్గానిక్గా చక్కగా నీట్గా మెయింటైన్ చేస్తున్నాం. టేస్టీ ఫుడ్. పెట్టిన రోజులైంది జస్ట్ 1 వీక్ అయిందన్న. 1 వీక్. ఎలా ఉంది రెస్పాన్స్? చాలా మంచి రెస్పాన్స్. ఎందుకంటే మాకు సీనియర్ సిటిజన్స్ బాగా అట్రాక్ట్ అవుతారు. ఎందుకంటే వాళ్ళకి షుగర్, బీపీ, థైరాయిడ్ అవి ఉంటాయి. మా నుంచి నేను మునగాకు జ్యూస్ కానీ, కరివేపాకు మునగాకు జ్యూస్ కానీ, లేదా గుమ్మడికాయ జ్యూస్ కానీ వెయిట్ లాస్ నేను ట్రైనింగ్ చేసిన కాబట్టి వాళ్ళ ట్రైనింగ్ వరకు ఇస్తున్నా. 1 వీక్లో వాళ్ళకి కొంచెం రిజల్ట్ కనిపిస్తుంది. ఓకే. వాళ్ళు ఉదయం సాయంత్రం వాళ్ళకి డైట్ షీట్ ఇస్తున్న వాళ్ళకు వాళ్ళ ప్రకారం వాళ్ళు వస్తున్నారు, మంచిగా ఉందన్న. సూపర్ 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 సూపర్. రేటు అనేది నేను తక్కువ పెట్టడానికి కూడా రీజన్, ఒక పెద్ద రీజన్ ఉంది అన్నది. ఓకే. మనం ఆర్గానిక్ సంబంధించిన ఏదైనా వస్తువు తీసుకొస్తే అది మార్కెటింగ్ లో పోయేసరికి రేట్ ఎక్కువ అవుతుంది. మనమే మార్కెట్ చేస్తే అది తక్కువ అవుతుంది రేటు. ఓకే ఓకే. మేకింగ్ కూడా మేము ఫుడ్ మొత్తం మేకింగ్ ఏమి చేస్తుంది, జ్యూస్లన్నీ మేకింగ్ నేను చేస్తాను. ఎందుకంటే మాకు మ్యాన్ పవర్ కూడా తగ్గిపోయింది, మాకు కాస్ట్ లేదు. మా ఫ్రెండ్ ఈ సెటర్ కూడా మా ఫ్రెండ్ది, ఫ్రెండ్లీగా నాకు హెల్ప్ చేసి పెట్టుకోవాలని బాగుంటుంది అని చెప్పి హెల్ప్ చేసిన ఆయన కూడా. సూపర్. మాకు వర్కౌట్ అవుతుంది. వెరీ నైస్, వెరీ నైస్. నేను ఇలా ఇంటర్వ్యూలో ఉన్నాను, ఈ లోపు మీకు ఎవరో ఒకరు వస్తూనే ఉన్నారు. ఏమో చెప్పాను. ఫ్రెష్ జ్యూస్ ఏనా? ఫ్రెష్ జ్యూస్ ఏనా? ఒకటే. ఇప్పుడు ఏంటి చేస్తున్న జ్యూస్? ఇది ఓరియో షేక్ అన్న, బనానా షేక్. యాక్చువల్లీ ఓరియో అనేది పిల్లలకు కూడా ఇబ్బంది కదా, మేము ఏం చేసినా ఓరియోలో వాళ్ళకి బనానా మిక్స్ చేసి హెల్దీగా ఉండాలని చెప్పి బనానా షేక్ ఇస్తున్నాం. వాళ్ళకి ఇంట్రెస్ట్ అయినా ఇది బనానా ఫ్లేవర్ లో ఇస్తున్నాం అన్నమాట. ఓకే ఓకే ఓకే. నైస్, వెరీ నైస్, వెరీ నైస్. ఈ ఇంగ్రీడియంట్స్ కేరళ నుంచి తెచ్చినట్టున్నావు? టోటల్గా ఇది మొత్తం టోటల్గా తమిళనాడు నుంచి, కేరళ నుంచి తెప్పించుకున్నాను. ఇవి అక్కడ కేరళలో రేట్లు తక్కువ ఉంటాయి, రీజనబుల్ రేట్ ఉంటాయి. ఇక్కడ పోల్చుకుంటే అక్కడ రేట్లు తక్కువ ఉంటాయి, క్వాలిటీ ఉంటుందని సూపర్ ఈ నుంచి ఆ నుంచి తెచ్చుకున్నాను. వెరీ నైస్, వెరీ నైస్, వెరీ నైస్. ఇది మన దగ్గర స్పెషల్గా కూడా డ్రై ఫ్రూట్స్ కూడా స్పెషల్ డ్రై ఫ్రూట్స్ ఉంటాయి మన దగ్గర. ఇప్పుడు మీరు మార్నింగ్ చేసే జొన్న గట్కా కానీ రోజుకి ఒకటి తప్పున వీక్లో 7 days డిఫరెంట్ ప్యాటర్న్లు ఇస్తారా? రేపు చేయాలి అనుకుంటే ఈ రోజు ఆఫ్టర్నూన్ నుంచి మేము ప్రిపరేషన్ ఉంటారు. ఈ మిల్లెట్స్ అంటే ఒక ముందు రోజు నుంచి నానబెట్టడం. 8 hours నానాలి. 8 hours నానాలి. దాని తర్వాత బాయిల్ కావాలంటే కూడా 12 hours అయితే హెల్త్కి చాలా మంచిది. మాక్సిమం ఒక 8 hours పెట్టినా కూడా బాగానే ఉంటుంది, కాకపోతే టైమింగ్స్ ఎక్కువ అయిపోతాయి కాబట్టి మార్నింగ్ మేము 7:30కి వీలైనంత వరకు 7:30కి బ్రేక్ఫాస్ట్ ఇవ్వాలి అందిస్తున్నాం అందరికి. ఎందుకంటే మేము 4కు అలారం పెట్టుకుని ప్రిపేర్ అవుతాం. ఆమె హెల్త్ బాగాలేకపోయినా కూడా ఒకటే అందరికి ఇవ్వాలని. జనం హెల్దీ ఫుడ్ తినడమే కాదు, అది ఏ టైంలో తినాలో ఆ టైంలో తింటేనే అది హెల్దీ. వెరీ నైస్, వెరీ నైస్. అన్ని బాగుంటుంది. నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. ఏ విషయంలో అయినా నువ్వు చాలా డేర్గా స్టెప్ తీసుకుని ఏమి టెన్షన్ పడకుండా, పక్కడు గురించి ఆలోచించకుండా, అసలు మనం ఏమనుకుంటున్నాం, మనం ఏం చేయాలనుకుంటున్నాం అది మనస్ఫూర్తిగా చేస్తావు. మనం నరసింహపురం సినిమా తీసినప్పుడు కూడా నీకు ఎంత పేరు రావాలో అంత పేరు వచ్చింది, నాకు ఎంత పేరు రావాలో అంత వచ్చింది. సినిమా కాబట్టి టైం అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. కరోనా టైం కాబట్టి కొంచెం నెక్స్ట్ సినిమాలో మనం కొట్టొచ్చేమో ఎవడో తెలుసు. 100% మనకి సినిమా పోయేది ఉండదు, అందులోంచి బయటకు వెళ్ళలేము. అయితే సినిమా ఇండస్ట్రీలో ఉంటూనే సైడ్ బిజినెస్ ఏదో మనం చేసుకుంటూ ఉండాలి. కాబట్టి ఒక మంచి వ్యాపకం పెట్టుకున్నాం, ఆరోగ్యకరమైన వ్యాపకం పెట్టుకున్నాం. ఎవరైనా వచ్చినా మనస్ఫూర్తిగా వచ్చి నిన్ను ఆశీర్వదించి వెళ్తున్నారు. నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది, అందుకే ఈరోజు వచ్చాను.
ఇది ఇంకా బాగా అభివృద్ధి చెంది ఎన్నో బ్రాంచెస్ నిన్ను అడిగి ఎంతోమందికి మీరు ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈమె అక్క ఒకటి అది ప్లాన్ ఆమెది. అది కూడా ఎందుకు వచ్చిందంటే మా రఘు చాలా సఫర్ అయింది. రఘు అంటే ఎవరు? ఈయన మా అల్లుడు అక్క వాళ్ళ బాబు. హోటల్ మేనేజ్మెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బెంగళూరు ట్రైనింగ్ చేసి ఐఐటీలో జాబ్ చేసి గ్రేట్ వెరీ గుడ్. యాక్చువల్గా ఐఐటి సంగారెడ్డిలో జాబ్ అని. సూపర్. ఆయన కూడా ఏంటంటే హోటల్ మేనేజ్మెంట్ కాబట్టి దీని మీద గ్రిప్ ఉంటుంది. వెరీ గుడ్. దాంట్లో ఆయన నాకు చెప్పారు, మామ కస్టమర్ మనకు దేవుడు లాంటి వాడు, మనం చాలా నీట్గా ఇవ్వాలి. అండ్ నీట్నెస్ చాలా ఎక్కువ ఆయన. ఎందుకంటే నీట్గా ఉండాలి. మన కస్టమర్ మనం ఓపెన్ పెట్టుకుంటున్నాం మనం ఇది. ఎందుకంటే ఫ్రూట్స్ ఉంటే ఈగలు వస్తాయి ఖచ్చితంగా. మనం దీని గురించి ఏం మెయింటెనెన్స్ చేయాలి, ఫ్రూట్ మీద కప్పడం కానీ అది కానీ మొత్తం ఆయన నాకు ప్రతి విషయంలో కూడా సాటర్డే సండే వీకెండ్ వస్తే మొత్తం నాతోనే ఉంటారు. సూపర్. ఇంకా వీళ్ళు కాలేజీ కార్తిక్, వీళ్ళు ఎవరు? ఈయన కార్తిక్ మావాడు, మా కొడుకు స్టేట్ ర్యాంకర్. వెరీ గుడ్. స్టేట్ ర్యాంకర్. ఈయన మంచి బీటెక్ సెకండ్ ఇయర్ వెరీ గ్రేట్ కాలేజ్. వీడు ఇంత పడుకున్నారు ఏంటి వీళ్ళు? చాలా చిరాకు తెలుసా? సరే పొడవైపోతుంది, మరకన్నా పొడవైపోయింది. సరే ఓకే. బీటెక్ సెకండ్ ఇయర్ అన్న. వెరీ గుడ్. కాలేజ్ సివిఆర్ కాలేజ్ ఫస్ట్ ఇయర్. సూపర్. వీళ్ళు అంతా నాకు సపోర్ట్, ఇంకా బ్యాక్ సపోర్ట్ అంటే నాకు ఎవరు అంటే నేను డేర్ చేయడానికి కూడా మా పిల్లలు నాకు సపోర్ట్ చేయాలి. ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే వీళ్ళు ఎట్లా అంటే నాకు ఏదైనా కూడా వీళ్ళు పిల్లలు పెద్దగారు కాబట్టి నేను షాప్లో పెడితే కూడా వాళ్ళు బయట ఫ్రెండ్స్ కానీ ఎగతాళి చేస్తారో నవ్వుతారో అనే భయం వాళ్ళకు ఉండాలి కదా. ఏం లేదు, సింపుల్గా వాళ్ళు ఏం చేయమంటే, నాన్న నువ్వు చేసే పనిలో న్యాయం ఉంది, నువ్వు చేసే పనిలో క్వాలిటీ ఉంది. మనం మార్కెట్లో ఎవరినో చూసి అనేది మనం హైదరాబాద్కి వచ్చినప్పుడు జీరోగా వచ్చినావు, చిన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నుంచి స్టార్ట్ అయినా నువ్వు మంచిగా సినిమా తీసే రకంగా వెళ్ళిపోయినావు. నీకు ఎవరు లైక్ ఏం నేర్పలేదు, ఏం నేర్పలేదు, నువ్వు ఓన్గా నువ్వే బిల్డ్ చేసుకుంటావు నాన్న. ఇది కూడా ఒకదాంతో నువ్వు ఆగిపోవు, నాకు తెలుసు అని చెప్పి వీళ్ళు నాకు మా అల్లుడు కానీ మా కొడుకు బిడ్డ కానీ వాళ్ళు మా అక్క వాళ్ళు మా ఫ్యామిలీ అందరూ సపోర్ట్కే. నాకు తెలిసి మా వాళ్ళు అటు సైడ్ మన వాళ్ళు చాలా మంది ఇండస్ట్రీ వాళ్ళు అడుగుతున్నారు దీని గురించి. దీని గురించి అడిగారు. ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ గురించి వెళ్ళింది వాళ్ళ దగ్గర. టాపిక్లు నడుస్తున్నాయి. నందన్న కూడా ఎవ్రీ టైం ఫోన్ చేస్తూనే ఉంటాడు, ఎట్లా ఉంది ఏం కదా, బిజినెస్ మంచిగా రన్ అవుతుందా, ఎట్లా మంచిగా మెయింటైన్ చేయి, మనం కూడా ఇక్కడ స్టార్ట్ చేద్దాం తొందరలో. మన వాళ్ళు కూడా అడుగుతుండ్రు అందరూ, ఇంకా మన వాళ్ళు తెలుసు కదా అందరూ అడుగుతుండ్రు. బట్ కాకపోతే డే స్టెప్ ఎందుకు వేయలేకపోతుంటే ఇదే ప్రాబ్లం. ఇది కమర్షియల్ గా మనం పోతే క్వాలిటీ చూద్దాం, పరిస్థితిని బట్టి ఎప్పుడు ఎలా అవుతుందో తెలియదు. ఇప్పుడు ఏంటంటే కమర్షియల్ మ్యాటర్ అంటే ఇక్కడ ఉన్న వాళ్ళని బట్టి ఇక్కడ ఒక రేట్ ఉంటుంది, అక్కడ వాళ్ళ లైఫ్ స్టైల్ బట్టి వాళ్ళకు ఒక రేట్ ఉంటుంది. అది అందులో తప్పే ఉండదు. నేను ఎంత డబ్బు పెట్టినా, తక్కువ పెట్టినా, ఎక్కువ పెట్టినా, ముందు నీకు ఆరోగ్యకరమైన ఫుడ్ రావడం ఇంపార్టెంట్ కదా. అక్కడ నేను వెళ్ళి మీరు పెట్టే ఈ రాగి ముద్దను ఇక్కడ ఇంకా నేను స్టార్ట్ చేయలేదు అనుకో, మాట వరకు చెప్తున్నా, ఒక రాగి ముద్ద కోడి కూర అంటే 350 రూపాయలు 400 రూపాయలు బిల్ వేస్తున్నాడు. ఇక్కడ మేము రాగి ముద్ద స్టార్ట్ చేసాం, గట్టిగా స్టార్ట్ చేసాం 50 రూపీస్ రాగి సంగటి. రాగి సంగటి దానికి సాంబార్, వెజిటేబుల్ సాంబార్ మొత్తం దాంట్లో క్యారెట్, బీట్రూట్, ఆనపకాయ, గుమ్మడికాయ దాంట్లో సంబంధించి హెల్దీగా చేసి ఈ స్టార్ట్ చేసాము. రీసెంట్ గా 2 టైమ్స్ అయింది. ప్రతి ఒక్కరు కూడా చాలా బాగుంది. వాళ్ళే రిక్వెస్ట్ గా మళ్ళీ ఈరోజు వెరీ గుడ్. పబ్లిక్ అయితే ఏంటన్నా వాళ్ళ దగ్గర ఉంది తినాలని కానీ దొరుకుతలేదు, షాపులు లేవు, ఇటువంటి క్వాలిటీగా పెట్టేవాళ్ళు లేరు. కాబట్టి ఇంకోటి ఇది పెట్టాలని కూడా డేర్ కావాలన్నా. ఎందుకంటే ఓపెన్గా పెట్టుకొని మనం క్వాలిటీ మెయింటైన్ చేయాలి, ప్రతిదీ నీట్గా మెయింటైన్ చేయాలంటే కష్టం. కాకపోతే మేము ఫ్యామిలీ కాబట్టి ఒకరికొకరు మేము సపోర్ట్ చేసుకుంటాం. ఎర్లీ మార్నింగ్ వాడు కాలేజీకి ముందే వచ్చి షట్టర్ గుంజేసి వాడు షట్టర్ సాఫ్ చేసి ఈమె సాఫ్ చేసి హెల్ప్ చేస్తారు. కాబట్టి మాకు మ్యాన్ పవర్ అవసరం ఉండదు. ఆల్రెడీ వీళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నా ఏమన్నా మా ఆల్రెడీ సాటర్డే సండే వీకెండ్ ఆఫ్ ఉంటుంది దానికి వచ్చి మంచిగా వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే ఇది మంచి పని కాబట్టి మా ఫ్యామిలీ అంతా సపోర్ట్ చేస్తుంది కాబట్టి మనం ఇది సినిమా అయినా ఇలాంటి బిజినెస్ అయినా రిపీటెడ్ ఆడియన్స్ ఉండాలంటారు. 100% అన్న ఉన్నారు. ఇందాక ఎవరో చూసా పొద్దు నుంచి ఒక 3 సార్లు వచ్చి ఆయన మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ 3 చూస్తారు ఎక్కడ చూసినట్టుంది అన్నట్టు. అలా గుమ్మడికాయ చూసి ఉదయం కూడా తాగుతాను. మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ అవర్స్ క్యారెట్ బీట్రూట్, ఈవినింగ్ వచ్చేసి డెటాక్స్ వాటర్. ఈ వాటర్ కూడా ఇన్స్టెంట్ గా బూస్ట్ అన్నది. ఇందాక చాలా మంది పిల్లలు బాటిల్ నిండా తీసుకెళ్తారు కదా. అయితే జిమ్ వాళ్ళకి కూడా నేను ప్రొవైడ్ చేస్తుంది. ఏంటంటే బయట మార్కెట్లో పోతే అది 100 రూపాయలు 200 రూపాయలు తయారు చేసుకుంటే చాలా ఈజీయే. బట్ కాకపోతే రేట్ ఎక్కువ ఉంటుంది అని చెప్పి దాన్ని వదిలేసాను. మనం వాళ్ళకి 30 రూపీస్ 40 రూపీస్ బాటిల్ ఇచ్చేస్తున్నాం. వాళ్ళు తాగితే వాళ్ళకి రెస్పాండ్ అయిన తర్వాత మనం పెంచుకోవచ్చు. 10 రూపాయలు పెంచండి, క్వాలిటీ ఇస్తున్నట్టు ఎవరైనా ఇస్తారు. అంతేలే, క్వాలిటీ ఇంపార్టెంట్. అది డబ్బుల గురించి ఎవరు పెద్ద ఆలోచన. మనకు తెలిసి ఈ జ్యూస్ ఫ్యాక్టరీలో నాకు తెలిసి హైయెస్ట్ గా అదే అవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే నేను బాటిల్ అది కలపలేక అలసిపోతున్నాను. డీటాక్స్ వాటర్ ఫ్యాక్టరీ
అది ఎందుకంటే ప్రతి ఒక్కరికి నేను చూస్తాను కదా, మాకు కూడా నాకు సయాటిక్ ప్రాబ్లం మీకు తెలుసు. ఇది పెట్టే కన్నా ముందు రోజు వరకు కూడా 2 months నాకు రెస్ట్ లేదు. ఈ షాపు ఓపెన్ అయింది అప్పటి నుంచి వరకు నేను 1 week నుంచి నేనే లేవడం నేనే జ్యూస్ చేస్తున్నాను. 3 days చాలా సఫర్ అయినా, చాలా నా వల్ల కాదు ఇది, నేను ఈ జ్యూస్ లేనిది నాకు హెడేక్, ఇది నా వల్ల కాదని చెప్పి అనుకున్నాం, చేయాలనుకున్నాం, దిగినాం కానీ చేయలేకపోతున్నామో అనేది నాకు ఒక అభద్రతా భావం వచ్చింది. కాకపోతే ఇవన్నీ నేను గుమ్మడికాయలు హెల్దీగా స్టార్ట్ చేసే వరకు రేసు గురం అయిపోయింది పరిస్థితి. సక్సెస్ ఎట్లా ఉంటుందంటే, వ్యాపారం పెట్టగానే ఫస్ట్ ఎవరైనా వస్తారా రారా, పరిస్థితి ఏంది, ఇవాళ ఇన్ని కొన్నాం ఫ్రూట్స్ ఇవి ఉంటాయా పోతాయా ఈ టెన్షన్ ఉంటుంది. నీ పరిస్థితి ఎట్లయింది, నేను ఉంచోలేకపోతున్నాను అదే ఇంకా రాకండి రా షట్రే. ఇది జరిగిందన్న మాకు పోయిన 3 days బ్యాక్ మా అల్లుడు వచ్చిండు, వచ్చి మేము ఫ్రూట్ జ్యూస్ వచ్చింది, ఫ్యామిలీ వచ్చింది, ఒక టక ఫ్యామిలీ సెంటెంట్ వస్తుంది. నాకు భయం అయ్యి అరే నాయన బంద్ చేద్దాం, నాకు నలుగురు వచ్చినారా, నాకు వద్దురా, నాకు ఫ్రూట్స్ అయిపోయినాయి, పాల కురిపిస్తున్నా, చక్కెర కురిపిస్తున్నా, అరే ఏంది ఏమా అని అట్లా టెన్షన్ కూడా అయ్యి బంద్ చేసుకొని పోయి. అదే సక్సెస్ అంటే ఎట్లనే ఉండదు. ఇప్పుడు మీరు చూస్తున్న ఫ్యామిలీస్, మన ఫ్యామిలీసే వస్తారు, వాళ్ళ దేవుని దేవాల పిల్లలు కూడా నేను హెల్దీగా ఇస్తున్నాం కాబట్టి వాళ్ళు చిన్న బేబీస్ వస్తున్నారు. మీరు చాలా జాగ్రత్తగా, ఎందుకంటే వాళ్ళకి కూడా నువ్వు ఎవరో గుమ్మడికాయ జ్యూస్ గురించి వస్తే మీరు భోజనం చేశారా, భోజనం చేసిన 2 hours కే తాగాలి అని వివరంగా చెప్తున్నావు కదా, నాకు అప్పుడు బాగా అనిపించింది. అదే అవునా, జ్యూసా పోసే అంటున్నా అలా కాకుండా, ఎందుకంటే వాళ్ళకి చెప్తానండి బీట్రూట్ జ్యూస్ తాగుతామంటే చెప్తా, బీట్రూట్ జ్యూస్ థిక్ ఉంటుంది, దానివల్ల మీకు గ్యాస్ ప్రాబ్లం వస్తుంది. బీట్రూట్ క్యారెట్ తీసుకోండి, దానిలో ఇది అల్లము నిమ్మకాయ వెండి కూడా జీర్ణ వ్యవస్థ మంచిగా తిక్కు తక్కువ. ఎందుకంటే వాళ్ళకి వివరంగా చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది. కస్టమర్ మనం చెప్పకుండా పోసేసినాం, మనకు ఇచ్చిన 50 పోసేసినామంటే రేపు పొద్దుగాల మనకి హెల్త్ ప్రాబ్లం అయితే కూడా ప్రాబ్లం అంతేలే. అట్లా అందుకోసం కొంచెం జాగ్రత్తగానే డీల్ చేస్తున్నా ఆ విషయంలో, బీట్రూట్ క్యారెట్ ఈ విషయంలో. గుమ్మడికాయ అసలు అది ఎక్స్ట్రాడినరీ, అందరూ మామూలుగా కానీ అంటే దాని ఒక కథ నేను రీసెంట్గా మన టీవీలో దానిలో వచ్చింది అన్నది. గుమ్మడికాయ అనేది ఒక ఇంటి ముందు గృహప్రవేశం కడతాం, ఎందుకు కడతాం, దిష్టి పోలింగ్ కడతాం. అంతమంది నెగిటివ్ని గుంజుకున్న అది మన బాడీలోకి వస్తే మన నెగిటివ్లు ఎన్ని తీస్తాను, అది తాగితే కూడా మన బాడీ కూడా పాజిటివ్ ఉంటుందని ఒక వక్త ఒక గుమ్మడికాయ చూసి నేను కూడా మీరుపెట్టు గ్రౌండ్ పోయినా 1 month నేను తాగినా. అసలు యాక్చువల్గా నా వెయిట్ లాస్ అయిపోయింది, చాలా పరిశాన్ అయిపోయింది. ఇంత ప్రోటీన్ ఫుడ్ నేను ఇన్ని రోజులు మిస్ అయిపోయినా అని. దాని తర్వాతనే మేము ట్రైనింగ్ పోయి అట్లా చేసి ఇది మొత్తం క్షుణ్ణంగా తెలుసుకొని దాని తర్వాతనే స్టాల్. వెరీ గుడ్. ఇంకా ముందు ఇంకా బెటర్, ఇంకా ఫుడ్ ఏమున్నాయి రిసెర్చ్ చేసి 100% మంచి జ్యూసెస్ కానీ ఫుడ్స్ కానీ ఇంకా ఇంట్రడ్యూస్ చేసే ఫుడ్లో కూడా ఏంటంటే ఈరోజు జొన్న గటక తింటారు, జొన్న గటకలో క్యారెట్ బీట్రూట్ వేసినాం అనుకో, రేపు అది ఉండదు, దాని ఆకుకూరలు ఉంటాయి. నెక్స్ట్ టైం వచ్చినాం అంటే టేస్ట్ ఒకటే బోర్ కొడుతుంది కస్టమర్, డిఫరెంట్గా ఒక ఈరోజు జొన్న గటక, సద్ద గటక, రాగి గటక, లేకపోతే మిల్లెట్ మిక్స్ కానీ అది దాంట్లో వెజిటేబుల్స్ మార్చి రుచిని వేరు చేస్తున్నాం. వాళ్ళకి కూడా ఈ రోజు మనం మిస్ అవ్వద్దని ఫీల్ అట్లా. ఎందుకంటే భగవంతుని దేవాలన్నా మేమైతే పాజిటివ్ స్టార్ట్ చేసాము, ఏదో ఫ్రాంచైజీ అనో లేకపోతే పెద్ద బిజినెస్ అవుతుందనో నాకైతే ఏం లేదు. బట్ కాకపోతే మేము మనస్ఫూర్తిగా ప్రశాంతంగా ఒక దగ్గర పోయి కూర్చోవాలనుకున్నాం. మనం నిమిత్తం మాత్రం మనం స్టార్ట్ చేయడం వరకు అది ఏం వెళ్తుంది, ఫ్యూచర్ గురించి మనకి ఎందుకు, పాస్ట్ గురించి మనకి ఎందుకు, ప్రజెంట్ కరెక్ట్ గా ఉంటే జాగ్రత్త. మీరు చూస్తారు కదా ఉదయం నుంచి నా ఎట్లా అంటే ఆగనేరు నన్ను, నేను ఒక అరగంట సేపు ఇట్లా పోయితాం, బయటకు కూడా ఉంటారు కస్టమర్ నిలబడి ఉంటారు. నా ఇంటర్వ్యూ పుణ్యానికి చాలా మంది వెయిటింగ్ లో వాళ్ళందరూ ఎందుకంటే వాళ్ళే దేవుళ్ళు వాళ్ళకి చూసుకోవాలి. అదే దాని ఫ్యూచర్లో ఇంకా చాలా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. మీ సపోర్ట్ సూపర్ అండి, మీ అందరి సపోర్ట్ తనకి ఎప్పుడు ఇలాగే ఉండాలి, అలాగే మా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. నెక్స్ట్ సినిమాకి కలుద్దాం. సినిమా కూడా అనౌన్స్మెంట్ మనం ఎన్ని చేస్తాం, నెక్స్ట్ చేయబోతున్న సినిమా కూడా ఇక్కడే, ఓపెనింగ్ కూడా ఇక్కడే ఉంటుంది. వదలడు, జ్యూస్ ఫ్యాక్టరీ షాప్ లోనే ఒక సీన్ తోనే ఓపెన్ అవుతుంది. చాలా మంది పెద్ద వాళ్ళందరూ ఇక్కడికి వస్తారు, దాంతోనే ఓపెన్ చేయబోతున్నారు. ఆల్ ది వెరీ బెస్ట్ ఫనీ. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ. థ్యాంక్ యూ.